మీరు చాలాసార్లు గమనించుంటారు, మనం పొద్దున్న లేస్తాం, చాలా నెగిటివ్గా ఫీల్ అవుతాం, ఏదో చేయాలనుకుంటాం, ఏది చేయకుండా మన రోజును ముగిస్తాం. అంటే ఏమవుతుందంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైం డిఫాల్ట్ నెగిటివ్గా ఉన్నాం. కానీ ఇంకా మన జీవితం అంతేనా? పాజిటివ్నెస్ మనం ఎక్స్పీరియన్స్ చేసుకోలేమా? ఎప్పుడు పాజిటివ్గా ఉండలేమంటే ఒక అద్భుతమైన అవకాశం ఉంది. మనకి ఏదైతే ఈ నెగిటివ్నెస్ కల్పిస్తున్న న్యూరాన్స్ ఉన్నాయో ఆ న్యూరాన్స్కి ఒక నేషన్ ఉంది, అదే న్యూరోప్లాస్టిసిటీ. న్యూరోప్లాస్టిసిటీ ద్వారా మన జీవితంలో ఏదైనా తెలిసి తెలియక ఒకే విషయాన్ని పదే పదే నెగిటివ్ విషయాన్ని మనం పునరావృతం చేసుకుని ఒక నెగిటివ్ స్థాయిని మనం పొందుతూ ఉంటే, ఇవన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త ఒక ప్రయోగం ద్వారా ఒక విషయాన్ని మనకు వ్యక్తపరిచారు. ఏంటి అంటే, ఒక డాగ్ కి అన్కండిషనల్ గా మీట్ని చూసినప్పుడు లాలజలం ప్రొడ్యూస్ అవుతుంది. కానీ మీట్ని బెల్ తో మనం కండిషన్ చేసినప్పుడు కొన్ని దఫాలుగా అలా మనం కండిషన్ చేస్తూ వెళ్ళిన తర్వాత ఒక స్థాయిలో మీట్ని తీసి ఓన్లీ బెల్ కొట్టినా కూడా అది లాలజాన్ని సెక్రెట్ చేసింది. అంటే ఇక్కడ ఏమైందంటే, మీట్ లేకపోయినా బెల్ అలాంటి రెస్పాన్స్ ని కలిగించింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, మన జీవితంలో కూడా ఏదైనా కొన్ని నెగిటివ్ సంఘటనలు పురాతం అవుతుంటే మన యాంకరింగ్ అనే ఎన్ఎల్పి టెక్నిక్ ని వాడి మన జీవితంలో మనం ఇదివరకు ఉన్నటువంటి జ్ఞాపకాలను మళ్ళీ నెమరు వేసుకొని ఒక్కసారి మనం ఒక పాజిటివ్ యాంకర్ నేర్పరచుకుంటే, ఆ పాజిటివ్ యాంకర్ ని ప్రెస్ చేసిన ప్రతిసారి మన చుట్టూ ఎటువంటి నెగిటివ్ పరిస్థితులు ఉన్నా ఆ పాజిటివ్ యాంకర్ మన మనసులో పదిలంగా ఉన్నటువంటి ఎన్నో పాజిటివ్ ఆలోచనలని మనకు ప్రజెంట్ చేసి మన మానసిక స్థితి మంచి ఉండేలాగా చేస్తుంది. సో ఇప్పటి నుంచి మనకి ఏదో అయింది అని దిగులు పడకుండా మీ జీవితంలో ఉన్న ఎన్నో ఆనంద అనుభూతులను మీరు యాంకర్ చేసుకుని ఆ యాంకర్ ద్వారా మీరు ఎప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా మీ జీవితాన్ని గడపవచ్చు. ఒక్కసారి మీరు ఈ యాంకరింగ్ టెక్నిక్ ని నెక్స్ట్ 21 days ప్రాక్టీస్ చేయండి. ఇంకా మీరు దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే డాక్టర్ రాధే అకాడమీ ద్వారా మేము చేసే చాలా కార్యక్రమాలని మీరు లర్న్ చేసి ఈ యాంకరింగ్ ద్వారా మీ మానసిక స్థితిని పాజిటివ్గా ఉంచే ఒక సౌలభ్యాన్ని అలవర్చుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.